శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామాల అర్థాలని కొన్ని మనం ముందు వీడియోలలో తెలుసుకున్నాం. మరికొన్ని శ్లోకాలు, ఆ శ్లోకాలలో ఉన్న నామాలు, వాటి అర్థాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. 11వ శ్లోకం. ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేష్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం. ఈ శ్లోకంలో మనకు 7 నామాలు ఉన్నాయి. ఓం ధనధాన్యకర్యై నమః. ధనలక్ష్మిగా ధనములను, ధాన్యలక్ష్మిగా సస్యములను ప్రసాదించినది ఆ తల్లి అని అర్థం. ఓం సిద్ధయే నమః. మనకు అష్టసిద్ధులను అనుగ్రహించేది ఆ తల్లి. ఓం స్త్రైణ సౌమ్యాయై నమః. సకల దేవతా స్త్రీగణమును ప్రశాంత చిత్తముతో అనుగ్రహించేది మన తల్లి. ఓం శుభప్రదాయై నమః. అన్ని రకాల శుభ పరంపరలను మనకు ప్రసాదించేది. ఓం నృపవేష్మగతానందాయై నమః. రాజమందిరాలలో వెల్లివిరిసే ఆనంద స్వరూపమే మన అమ్మవారు. ధర్మము తప్పక న్యాయబద్ధంగా ధనం సంపాదించి 10 మందికి ఉపయోగపడే రీతిలో ప్రవర్తించే మానవ హృదయమే రాజమందిరం అంటారు. త్యాగం వలన కలిగే ఆనందమే అమ్మవారికి ప్రతీక అని భావం. ఓం వరలక్ష్మ్యై నమః. మన సుఖకరమైన బ్రతుకు కొరకు కావాల్సింది ఏదైనా అది వరమే కదా. అలాంటి శ్రేష్టమైన వరాలన్నీ ప్రసాదించేది మన వరలక్ష్మి అమ్మవారు. ఓం వసుప్రదాయై నమః. ఇది మరలా వచ్చిన నామం. మనం ఏ సంపద పొందితే అది శాశ్వతముగా నిలుస్తుందో, ఏది వరమో అటువంటి వస్తువులను ప్రసాదించేది అని ఈ నామం యొక్క భావం. 12వ శ్లోకం. శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం. ఈ శ్లోకంలో మనకు 6 నామాలు ఉన్నాయి. ఓం శుభాయై నమః. అమ్మవారి దర్శనం శుభప్రదమైనది. ఆమె రూపానికే పేరు శుభము అని. సహజముగా సామూహికంగా లభించే మంచికి కూడా శుభం అని నిర్వచనం చెబుతారు. ఓం హిరణ్యప్రాకారాయై నమః. బంగారు ప్రాకారములు కల దివ్యమైన సౌధములో అమ్మవారు నివసిస్తూ ఉన్నది. శ్వేత ద్వీపంలో అమ్మవారి వైభవాన్ని ఈ విధంగా మనకు పురాణాలు వర్ణించి చెప్పాయి. ఓం సముద్రతనయాయై నమః. లక్ష్మీదేవి సముద్రుని కుమార్తె. తనయ శబ్దంతో మొదట సముద్రుని కుమార్తెగా ఆవిర్భవించి తరువాత సముద్రుడు జనకుడుగా, భీష్ముడిగా, ఆకాశరాజుగా అవతరిస్తే అమ్మవారు సీతగా, రుక్మిణిగా, పద్మావతిగా లక్ష్మీదేవి అవతరించింది అని పురాణ గాథలు మనకు చెబుతాయి. ఓం జయాయై నమః. అమ్మవారు జయస్వరూపిణి, జయశీల, ఎల్లప్పుడూ మనకు జయమును ప్రసాదించినది అని అర్థం. ఓం దేవ్యై నమః. ఈ నామం మరోసారి వచ్చింది. ఇక్కడ ఈ నామానికి అర్థం ఏమిటో మనం చూద్దాం. భక్తుల కోరికలు ప్రసాదిస్తూ, భక్తులకు తాను వశమైనట్లు కనిపిస్తూ, వారిని సద్గతి వైపు మరల్చుతూ, ఆటలాడేటప్పుడు పిల్లల చేతిలో ఓటమి పొందినట్లు కనిపించే
తల్లి వంటి స్వభావం ప్రదర్శించేది అని ఇక్కడ ఈ నామానికి అర్థం. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. సర్వకాల సర్వావస్థలలో శ్రీహరి ఎదపైనే నిలిచి ఉండునది మహాలక్ష్మీదేవి. భక్తుల దోషాలు చూచి భగవంతుడు ఆగ్రహిస్తాడని, అతడి ఆగ్రహాన్ని నిగ్రహింపచేయటానికి ఆయన వక్షమును అధివసించి ఉంటుంది అని మహాకవులు కీర్తించారు. 13వ శ్లోకం. విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం. ఈ శ్లోకంలో మనకు 6 నామాలు ఉన్నాయి. ఓం విష్ణుపత్న్యై నమః. యజ్ఞకార్యాలలో భర్తకు తోడుగా ఉండే యోగ్యత కలిగిన స్త్రీకి పత్ని అని పేరు. శ్రీ మహావిష్ణువు చేసే సృష్టి స్థితి లయ మొదలగు కార్యాలను యజ్ఞముగా నడిపించేది మన లక్ష్మీదేవి అని శృతి సూక్తాలు పురాణ వాక్యాలు మనకు చెబుతున్నాయి. ఓం ప్రసన్నాక్షై నమః. ప్రశాంతమైన చూపులు కలిగినది. అమ్మవారి చూపులు ప్రసరించినంత మాత్రాన పాపక్షయము తాపత్రయ నాశనము జరుగుతుంది అనడానికి కాకాసుర వృత్తాంతము, సుగ్రీవునికి రాజ్యప్రాప్తి, కుచేలునికి ఐశ్వర్యలాభము చక్కటి ఉదాహరణలు. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. శ్రీ మహావిష్ణువుని ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉండునది అని అర్థం. నారము అంటే సకల జీవులు, వీటికి ఆధారం నారాయణుడు. ఆయనని ఆశ్రయించి ఉండేది లక్ష్మీదేవి. నారాయణుడు ఏ అవతారం ధరించినా ఆమె కూడా అనుగుణంగా అవతరిస్తుంది అని విష్ణు పురాణం చెబుతుంది. అదే సమాశ్రిత అనే శబ్దానికి అర్థం. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. లేమిని తొలగించేది. ఒక్కొక్కసారి ధనం ఎంత ఉన్నా అనుభవించే యోగ్యత మనకు ఉండకపోవచ్చు. అమ్మవారు అటువంటి స్థితిని కూడా తొలగించగలదు. ఓం దేవ్యై నమః. ఈ నామం మరోసారి కూడా వచ్చింది. ఇక్కడ దీని అర్థం తాను భగవంతుడు కలిసి ఆడుకునే ఆటలో సృష్టి స్థితి లయలు ఒక భాగమైన దేవేరి అమ్మవారు అని. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఏ విధమైన ఉపద్రవాలు కలగకుండా అడ్డుగా నిలిచేది మన తల్లి. 14వ శ్లోకం. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం. ఇది లక్ష్మీ అష్టోత్తరంలోని చివరి శ్లోకం. ఈ శ్లోకంలో మనకు 5 నామాలు ఉన్నాయి. ఓం నవదుర్గాయై నమః. 9 విధాలుగా దుర్గాదేవి రూపంలో ఆవిష్కరింపబడేది మన అమ్మవారే. భగవత్ అనుగ్రహంతో తప్ప మనం ఎవ్వరమూ దాటలేని సాధించలేని 9 ఆవరణలకు ఆదిదైవం మన అమ్మ. ఓం మహాకాళ్యై నమః. అమ్మవారే మహాకాళి స్వరూపం. రాక్షస సంహార వేళ కాళికగా అవతరించింది అని లక్ష్మీ తంత్రం మనకు చెబుతుంది. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలలో ఆవిష్కరింపబడే 3 మూర్తులకు సహకరించడానికి తానే సరస్వతి లక్ష్మీ పార్వతీ రూపాలలో అవతరించినది అని చెబుతారు. వైదిక సాంప్రదాయంలో విష్ణు శబ్దాన్ని ఇంద్రునిగా చెప్పి శచీ రూపముగా అమ్మవారిని కూడా చెప్పడం జరుగుతుంది. ఓం
త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. త్రికాలాలు భూత భవిష్యత్ వర్తమాన కాలములలో తత్వాన్ని తెలిసి సృష్టి స్థితి లయల మర్మాన్ని తెలిసినది మన అమ్మవారు. ఓం భువనేశ్వరీ నమః. సకల భువనాలకు మన అమ్మవారే శాసకురాలు. ఇంతటితో లక్ష్మీ అష్టోత్తర శతనామాలు పూర్తి అయ్యాయి. 108 నామాల అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాం. తరువాత ఉన్న ఉత్తరపీఠికా స్తోత్రం ఫలశ్రుతి శ్లోకాల అర్థాన్ని తదుపరి వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.